హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని గణపరుద్దాం. హల్లెలూయా. అకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటయైనా నీవోరన్న నన్ను నాటితివా, జీవజలముల ఊటయైనా నీవోరన్న నన్ను నాటితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యం మనం విన్నామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మరి దేవుడు ఇదే కాలము మనతో మాట్లాడుతున్న వాగ్దానమును ధ్యానించుకునే ముందు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున పాస్టర్ సాల్మన్ గారు యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు 2వ భాగంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. ఆమేన్. హల్లెలూయా. 2 మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి మాట నీరు కట్టిన తోట వలె. హల్లెలూయా. తర్వాత ఎప్పుడు ఉబుకుచుండు, చెప్పండి, ఊట వలె ఉండబోతూ ఉన్నాం. ఆమేన్. ఈ వాగ్దానము ఈ ఉదయకాలము నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొదటి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే మనము ఈ మాటను మనం గ్రహించాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఆమేన్. హల్లెలూయా. నీరు కట్టిన తోట ఎలాగుంటుంది అంటే, చెప్పండి, ఎలాగుంటుందంట? అతను తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడంట. హల్లెలూయా. నీవు కాలువల సమీపముగా, కాలువలకు దగ్గరగా నాటబడిన వాడు. నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో, నీరు ఎక్కడైతే ఏమంటారో వెళ్తూ ఉందో, అక్కడ దేవుడు నిన్ను నన్ను నాటుతూ ఉన్నాడు. అక్కడ నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? అక్కడ మనల్ని దేవుడు పెట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడు మన దగ్గరికి నీరు ప్రవాహం వలె వస్తుంది. నీరు మన జీవితంలో ఎప్పుడు అనుగ్రహించబడుతుంది. నీరు దేనికి సాదృశ్యమో తెలుసా? వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. హల్లెలూయా. చూడండి, ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు, ఆయన మనలోకి ఏమన్నా ప్రవేశిస్తున్నప్పుడు మనం ఏమవుతామంట? చెప్పండి, ఏమవుతాము? ఇక వాక్యం ఏమంటుంది? మనమందరము ఫలిస్తాము అంట. మనమందరము ఏం చేయబడతాము? సఫలపరచబడతామని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ఆత్మ మన మీద ప్రవహించినప్పుడు, మనలోకి ఆ ఆత్మ ప్రవేశించినప్పుడు మనమందరం ఏమవుతామంటుంది? మనమందరము ఫలించేవారిగా మార్చబడతాము. ఆమేన్. హల్లెలూయా. నీరు ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే మనము నాటబడతామో, అక్కడ నీరు ఉంటుందో అక్కడ ఎదిగేవారిగా, అక్కడ ఫలించేవారిగా, అక్కడ అభివృద్ధి చెందేవారిగా, అక్కడ విస్తరించేవారిగా, అక్కడ ఫలాలు ఇచ్చేవారిగా ఉంటామని మాట్లాడుతున్నాడు. అంటే ఒక చెట్టు, ఒక ఆకు వాడక, ఆకు ఎప్పుడు ఏం కాదు, వాడిపోదు. ఆకు ఎప్పుడు రాలిపోదు. ఆకు ఎప్పుడు, చెప్పండి, ఏం కాదు, పడిపోదు. పచ్చగా ఉంటుంది. ఎండిపోని ఆకు వలె ఉండకుండా పచ్చని ఆకు వలె ఉంటుంది. ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. మనము ఎప్పుడు సఫలము కలిగే చెట్టు వలె
తోట వలె దేవుడు మనందరినీ నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటకు దేవుడు ఏం చెల్లిస్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, చాలా అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం, ఆయన వారిని నీటి ఊటల దగ్గరకు నడిపించును. ఎడ నడిపిస్తాడంట మనల్ని? నీటి ఊటల దగ్గరకు నడిపిస్తాడంట. రెండో వాక్యం ఏమంటుంది, రెండో వచనం ఏమంటుంది చూడండి, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండు. అంటే నీరు ఏమవుతుంది? ఉబుకుతూ ఉంది. నీరేమవుతుంది? భూమిలో నుండి ఏమంటారు బుగ్గలుగా అదేమవుతుంది? నీరు బయటికి ప్రవహిస్తుంది. ఊట వలె నీరు బయటికి వస్తుంది. అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు 7వ అధ్యాయం 38వ వచనంలో, యేసు చెప్పిన వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, జీవజల నదులు పారునంటే మనలో నుండి దేవుని ఆత్మ ఉబికింప చేయబడుతూ మనలో ఉన్న ఆ జీవపు జల ఊట ఏం చేయబడుతుంది? ఉబుకుతూ ఉంది. అది ఏమంటారు, ఆ నీటి ఊట మనలో నుండి బయటికి పొంగి పొర్లుతూ ఉంది. హల్లెలూయా. కీర్తన 23వ అధ్యాయం అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. హల్లెలూయా. అంటే మనము ఎప్పుడు పొంగేవారిగా, మనం ఎప్పుడు ప్రవహించేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ వాక్యం మనం చదవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చూడండి, నేను ఇచ్చు నీరు వానిలో నిత్య జీవముకు ఉబ్బికి వచ్చు నీటి ఊటగా ఉండును. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇచ్చే జీవజల నదులు మనం తీసుకున్నప్పుడు, ఆ జీవజల మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మనం ఎలా ఉంటామంట? నీటి ఉబికే వారిగా, మనలో నుండి జీవజలను ప్రవహించే వారిగా మనం మార్చబడతాము. ఆమేన్, హల్లెలూయా. దీన్ని దేనికి సూచిస్తుందో నేను మీకు విషయం తెలియజేస్తాను. చూడండి, దేనికి సూచిస్తుందో తెలుసా? ఇది మనకు ప్రశాంతతకు, అభివృద్ధికి, విస్తరణకు, ఫలానికి, లేకపోతే మనము అభివృద్ధికి ఇది మనకు సూచిస్తుంది, శాంతికి సూచిస్తుంది, సమాధానానికి సూచిస్తుంది, నెమ్మదికి సూచిస్తుంది, మన జీవితంలో ఎల్లప్పుడూ సమృద్ధికి సూచిస్తుంది, ఎల్లప్పుడూ మన జీవితాల్లో ఫలాలు సూచిస్తుంది, ఎల్లప్పుడూ మన జీవితాల్లో ఆకు వాడని స్థితి, పచ్చగా ఉండే స్థితి, మనం ఎప్పుడు సౌందర్యంగా, ఆకర్షణంగా కలిగే స్థితి, మనం ఎల్లప్పుడూ అనేక మందికి ఏమంటారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనేక మందిని మనము చేర్చుకునే వారిగా, అనేక మందికి మనము ఆశ్రయం ఇచ్చేవారిగా మనము దేవుడు తయారు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎండిపోయిన స్థితికి వెళ్ళాము, ఎండిపోయిన ఏమంటారు బావి దగ్గర కానీ, ఎండిపోయిన చెరువు దగ్గర కానీ, కాలువ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది అక్కడ? మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఎవరైనా సంతోషపడతారా? తృప్తిపరచబడతారా? దాహం తీర్చబడుతుందా? వారికి ఏమంటారు ఆ జలము పొందుకోనప్పుడు వారి జీవితాలు ఎలాగైపోతాయి? చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాయి. కానీ దేవుడు నిన్ను ఆ పరిస్థితిలో ఉండలేకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ప్రవహించేవారుగా, నీలో నుండి ఉబికే విధముగా, నీలో నుండి జీవజలను ప్రవహించే విధంగా దేవుడు చేస్తాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు దాహం తీర్చేవాడిగా ఉంటావు. నువ్వు ఎప్పుడూ దాహాన్ని అందించేవాడిగా, ఎవరైతే దాహం కలిగి ఉంటారో వారికి జీవమునిచ్చేవాడుగా, జీవజల నదులు వారికి అందించేవాడిగా దేవుడు ఉంచుతానని మాట్లాడుతున్నాడు. ఆమె చివరిలో ఈ మాట చూద్దాం. ఏమంటారు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, ఆయన వారిని జీవజలముల ఊటల యొద్దకు నడిపించును. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి, మనలో నుండి దేవుని ఆత్మ జీవము జలముగా మార్చబడి, ఆ జలముల మనలో నుండి ఉబికి పారుతూ, మనలో ఊటలన్నీ ఉబికి పారుతూ ఉంటాయి. మనం తిరిగి పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు ఆయన జీవజలను ఊటల ఎత్తుకు మనం నడిపించి, ఆ జీవజలను తాగే ధన్యత, వాటిని రుచి చూచే ధన్యత, వాటిని తీసుకునే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తానంటున్నాడు. ఈ మాటను మనం ధ్యానించాలి. చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. మనం దేవునితో కలిసి నడిచినప్పుడు మన హృదయము ఒక ఎండిన బావి వలె కాకుండా ఉబికి వచ్చే జీవపు జల ఊటగా మారుతూ ఉంది. ఆమేన్. మీకు అర్థమైందా? మనం దేవునితో కలిసి నడిచినప్పుడంట మన హృదయము లేదా మన ఆత్మ
ఎండిపోయిన బావి వలె కాకుండా ఎల్లప్పుడూ ఉబుకుచుండు జీవజల జీవజల నది వలె అది ప్రవహిస్తూ ఉంటుందంట. అంటే దేవునితో కలిసి నడవాలి, దేవునితో కలిసి ప్రయాణం చేయాలి, దేవునితో కలిసి మనం ఎల్లప్పుడూ జీవించే వారిగా ఉండాలి. జీవం అనేది ఆయనలో నుండే వస్తుంది. ఆయన జీవమునకు మూలమై ఉన్నాడు, జీవమునకు ఆయన ప్రాదాత అయి ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయననే సర్వనిత్యము జీవించేవారై ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తేనే ఆ నిత్య జీవం మనమును పొందుకుంటాము. ఆమేన్, హల్లెలూయా. ఆ సమరస్త్రీ అంటుంది, ఏమంటుంది? ప్రభువా, ఆ దాహం తీర్చుకోవటానికి, ఎల్లప్పుడూ నాకు ఇంకా దాహం ఉండకుండా ఉండడానికి ఆ నీరును నాకు ఇవ్వు, ఆ జలము నాకు ఇవ్వు అంటే ఆయన ఏమన్నాడు? నేనే. హల్లెలూయా. ఏమన్నాడు? నేనే ఆ జలము, నేనే ఆ జీవము. నన్ను ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఎవరైతే నన్ను ఏమంటారు వారి జీవితాలకు ఆహ్వానిస్తారో ఆ జీవ జలము నేను వారికి దయచేస్తాను అని మాట్లాడుతున్నాడు. చూడండి, నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎల్లప్పుడూ ఉబుకుచుండు ఊట వలె ఉంటావు. నీ దగ్గర నీరు అనేది, నీలోని జీవం అనేది ఆగిపోదు. నీలో ఉన్న జీవ జలములు ఎన్నడూ ఆగిపోవు, లేకపోతే ఎండిపోవు. ఎండిపోయే స్థితిని జీవితానికి ఎన్నడూ చూడవు. హల్లెలూయా. వారు ఎండిన ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆ దాహం అవుతుంది. ఆ సమయంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కొండను కొట్టు అన్నప్పుడు మోషే కర్ర తీసుకుని కొండను కొడితే భయంకరమైన నీళ్ళు ఏం చేయబడింది? బండలో నుండి ఆ నీరు ఉబికి ప్రవహించి ఉన్నాయి. హల్లెలూయా. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు. అందులోంచి వచ్చిన నీరు ఎవరు? అది కూడా యేసుక్రీస్తే. ఆ జీవ జలమును వారు తాగి ఏం చేయబడ్డారు? మరణము నుండి తప్పించబడ్డారు. హల్లెలూయా. లేదా అరణ్యంలో, ఎడారిలో వారు రాలిపోయేవారు, ఆ ఎడారిలో వారు మృతి చెందేవారు. కానీ ప్రభువు జీవము కలిగిన నీరును వారికి దయచేసి వారిని అందరినీ బ్రతికింపచేశాడు. హాగరు కూడా ప్రయాణం అవుతున్నప్పుడు ఆ చిన్న పిల్లవాడిని పక్కకు పడేసి, ఈ చిన్న పిల్లవాడిని మరణం చూడలేనప్పుడు ఆ చిన్న పిల్లవాడి మొరవిని దేవుడు ఆ అరణ్యంలో నీటి ఊటను దేవుడు తయారు చేశాడు. అక్కడ నీటి ఊటను సృష్టించాడు దేవుడు. ఆ నీరు తాగిన తర్వాత వారు ఏం చేయబడ్డారు? సజీవులుగా తిరిగి బలము పొందుకున్నారు, శక్తిని పొందుకున్నారు, వారి ప్రయాణాన్ని కొనసాగించారు. హల్లెలూయా. ఈ ఉదయ కాలం ఆత్మీయ ప్రయాణంలో దాహం కలిగి ఉన్నావా? ఆత్మీయమైన యాత్రలో నువ్వు ఇంకా దప్పిక కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు దగ్గరికి రా. ఆయన నీ దాహాన్ని తీరుస్తాడు. ఆయన జీవజలనిచ్చి నీకు ఎన్నడూ దప్పిక కలగకుండా నీ దప్పికను పూర్తిగా తీసివేస్తాడు మన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి జీవ జలమును అనుగ్రహించువాడు ఆయన. ఆమేన్. ఎవరైతే నా యందు విశ్వసిస్తారో వారిలో నుండి నేను జీవ జలమును ఏం చేస్తానన్నాడు? ఉబికింప చేస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉదయ కాలంలో ఆయన దగ్గరకు వచ్చావనుకో, నీ కడుపులో నుండి, ఆమేన్, నీలో నుండి జీవ జలములు ఉబికి పారును. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ గొప్ప వాగ్దానము, ప్రశస్తమైన వాగ్దానము మాతో మాట్లాడుతున్నాం. అవును ప్రభా, తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరము నీరు కట్టిన తోట వలె ఉండటానికి, మేము ఎల్లప్పుడూ ఉబుకుచుండు ప్రభా తండ్రి నీకు వందనాలు ఊట వలె ఉండుము గాక. మాలో నుండి క్రీస్తు జీవ జల నదులు మాలో నుండి ప్రవహించును గాక. వాని కడుపులో నుండి ప్రవహించును అన్నావు తండ్రి. అది ఉబుకింప చేయనన్నావు ప్రభా. అవును తండ్రి, మేము అనేకులకు దాహం తీర్చేవారుగా, అనేకులకు దప్పిక తీర్చేవారుగా, అనేకులకు మేము దీవెనకరంగా, అనేకులకు మేము ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆశ్రయం ఇచ్చేవారిగా, అనేకులకు మేలుకరంగా మేము ఉండుము గాక. మాలో నుండి అనేక మంది ప్రభా క్రీస్తు జీవ జల నదులు వారు కూడా పొందుకొందురు గాక. ప్రభా, మమ్మల్ని వాడుకోండి, మమ్మల్ని సేవలో వాడుకోండి, మమ్మల్ని పరిచయలో వాడుకోండి, మమ్మల్ని బలముగా వాడుకోండి ప్రభా. అనేక మందికి జీవ జల నదులు ప్రభా అందించేవారిగా వాడుకోండి ప్రభా. ఈ వాక్యం వింటున్న వారికి కూడా ప్రభా తండ్రి నీకు వందనాలు. ఎవరైనా ఎండిపోయిన జీవితం ఉంటే, ఎవరైనా ప్రభా నీకు వందనాలు తండ్రి, పూర్తిగా ప్రభా ఎండిపోయిన బ్రతుకులో ఉంటే ప్రభా, ఎండిపోయిన స్థితిలో ఉంటే వారి జీవితాల్లో కూడా నీ జీవము, జీవ జల నదులు వారి జీవితాల్లో ప్రవహించును గాక. వారి జీవితంలో ప్రభా ఎండిపోయిన స్థలములో నుండి తండ్రి నీటి ఊటలు వారి జీవితాల్లో ఉబికును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. వారి బ్రతుకులు ప్రభా సమృద్ధితోను, ఆశీర్వాదముతోను, వారి జీవితాలు వర్ధిల్లింపుతోను, ఫలములతో ఉండును గాక. ఫలించేవారిగా, సఫలపరిచేవారిగా ఉండును గాక.
తన కాలమందు ప్రభా ఫలమిచ్చువారిగా సఫలము కలిగేవారిగా ఉందురని మేము వాక్యంలో ధ్యానించిన ప్రకారం మమ్మల్ందరినీ ప్రభా జీవజలముల యూటల యుద్ధకు నడిపించువాడు మమ్మల్ని నడిపించి ఉన్నావు ప్రభా. ఆ జీవజలము ద్వారా మా ఆత్మీయ దాహమును తీర్చావు. అనేక మంది ఆత్మీయ దాహాన్ని మేము కూడా తీర్చుదుము గాక అని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము మా ప్రియ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మా కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నంబర్ కాల్ చేసి ప్రేయర్ చేయించుకోవాల్సిందిగా. అలానే డొనేషన్స్ కానీ స్పాన్సర్గా చేయాలనుకుంటే ఆ నంబర్ కాల్ చేసి మీరు డొనేషన్ చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలుపుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.